ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రచారం నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేట్ టీచర్లతో ఆయా జిల్లాల్లో ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయనున్నారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ నెల 23, 24, 25 ఈ 3 తేదీల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. గ్రాడ్యుయేట్ టీచర్లతో ఆయా జిల్లాల్లో ఆయన ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయబోతున్నారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కూడా కార్యకర్తలు నేతలు అందరూ కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎమ్మెల్సీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లోనే సమయం దగ్గర పడుతూ ఉంది. సో ప్రభుత్వం ఎలాంటి కసరత్తులు చేస్తోంది? స్కెడ్యూల్ ఏంటి సీఎం రేవంత్ రెడ్డి? ఈ నెల 27న జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కసరత్తు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించేందుకు కూడా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్తో కలిపి కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్తో కూడా నిన్న భేటీ కావడం జరిగింది. ఆయన టెలికాన్ఫరెన్స్లో కూడా మాట్లాడడం జరిగింది పలువురు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులతో. అయితే ప్రధానంగా 23, 24, 25 సంబంధించి ఎక్కడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్తో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్రంలో 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మానికి సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు కరీంనగర్ సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ ఒక టీచర్స్తో పాటు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అక్కడ ఇప్పటికే మొత్తం పూర్తిగా రంగం సిద్ధమైంది. మొత్తం క్యాండిడేట్స్ అంతా కూడా అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయారు. ఇక ముఖ్యమంత్రికి సంబంధించి చాలా రోజులుగా ఇటు బడ్జెట్ కావచ్చు, మరోపక్క అక్కడ కులగణన సర్వేలు కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు కేవలం ఇకపై 23, 24, 25 తేదీల్లో కూడా 27న జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలపైన ఫోకస్ చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆయా జిల్లా నేతలతో పాటు ఆయా జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీలో పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు మరికొంతమంది ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి కరీంనగర్ సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులతో పాటు ఓటర్లతో కూడా ఆయన మాట్లాడి అంటే గెలిపించే ప్రయత్నాలు అయితే సాగిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా మనం చూసినట్టయితే ఒకసారి నల్లగొండ టీచర్ సంబంధించి కూడా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ స్థానం ఆయన మరోసారి పోటీలో ఉన్నారు. ఆయనకు ఇప్పటికే నర్వోత్తం రెడ్డి పోటీలో ఉంటే మరొకరు పూల రవీందర్, శ్రీపాల్ రెడ్డి ఈ నలుగురు మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే దీనిలో ఇప్పటికే నర్సిరెడ్డి గతంలోనే గెలిచాడు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇది ఇరు పార్టీలకు కూడా సవాల్గా మారింది. ఇటు బీజేపీ, కాంగ్రెస్ పెద్ద ఎత్తున కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పైన ఫోకస్ చేస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్టయితే అక్కడ ఆల్ఫోర్ నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది. ఆయనను గెలిపించేందుకు మొత్తం ఇప్పటికే పీసీసీతో పాటు ప్రభుత్వానికి సంబంధించి సీఎం కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. నర్వోత్తం రెడ్డి ఎన్నికకు సంబంధించి కూడా సవాలుగా తీసుకొని కూడా ప్రచారంలో ముందుండి ఆయన పోరాటం చేసిన పరిస్థితిగా అక్కడ అంజిరెడ్డి ఎవరైతే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డి అక్కడ పోటీలో ఉన్నాడు. ఇక ప్రసన్న హరికృష్ణ అని కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గట్టి పోటీనిచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పటికీ ఆయన గతంలో కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించాడు. కానీ ఆల్ఫోర్ నరేందర్ రెడ్డికి అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కింది. కాకపోతే ఈ ముగ్గురి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. హరికృష్ణకు సంబంధించి ఓట్లు చీల్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ
ఆల్ఫోర్ నరేందర్ రెడ్డితో పాటు అంజిరెడ్డి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ కొనసాగే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆల్ఫోర్ నరేందర్ రెడ్డికి సంబంధించి గెలిపించేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశాలతో పాటు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం కావచ్చు, నేతలతో ఎప్పటికప్పుడు సమావేశాలు వేస్తున్నారు. ఇక 23, 24, 25లో కూడా ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలో దిగి కూడా ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక కరీంనగర్ టీచర్స్ సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా రఘోత్తమ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, మల్కా కొమరయ్య వీళ్ళిద్దరి మధ్య కూడా గట్టి పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మూడింటికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరుచినటువంటి అభ్యర్థిని గెలిపించేందుకు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని సవాల్గా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన కూడా ఏకంగా రంగంలోకి దిగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ ఎన్నిక సంబంధించి కూడా ఈ నెల 27న పోలింగ్ జరగబోతోంది. 3వ తారీఖున ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్ కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఈ 3వ తారీఖున ఉన్నాయి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇక్కడ వ్యూహరచన చేస్తూ ఉన్నారు. ఇటు పీసీసీతో పాటు ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసేందుకైతే ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. రైట్ వాసు, గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి సో ప్రచారంలో? ఖచ్చితంగా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ఈ ఇరు పార్టీలకు సంబంధించి అఫీషియల్గా అభ్యర్థులు నిలబెట్టారు. కాబట్టి ఆల్ఫోర్ నరేందర్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో అతనికి సంబంధించి ఎవరైతే ఓటర్స్గా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరితో పార్టీ నేతలు కనెక్ట్లో ఉండడం, వాళ్ళతో సమాలోచనలు జరపడం, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, నిరుద్యోగ విషయాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి వివిధ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తిగా మమేకమై కూడా ఆల్ఫోర్ నరేందర్ రెడ్డి గెలిపించేందుకు రకరకాల ప్రయత్నాలు అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆయన ముందున్నారు. కాబట్టి పూర్తిగా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని సవాల్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ఆల్ఫోర్ నరేందర్ రెడ్డి గెలిపించేందుకైతే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎక్కడికక్కడ టీచర్లకు సంబంధించి ఇప్పటికే బదిలీల విషయంలో కావచ్చు, ప్రమోషన్ల విషయంలో కావచ్చు, గత దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు సంబంధించి గెలిపించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కూడా దీనిపైన ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు.